హే గాయ్స్, ఊరికి వెళ్తున్నాం మేము ఇక్కడ. సో ఊర్లో ఆటోలు అంటే ఫుల్గా నిండితే కానీ స్టార్ట్ అవ్వవు కదా, అందుకనే నన్ను కొంచెం చెక్క పైన కూర్చోబెట్టేశారు. అలా అడ్జస్ట్ అవుతూ భయపడుకుంటూ అలా ట్రావెల్ చేసాం మనం. ఆటో అన్నగా సాంగ్ టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది కదా, నేను బాగా నవ్వుకుని అన్న సాంగ్స్ టేస్ట్ చూసి. సో ఇట్స్ ఓకే, ఆ స్పీకర్ చూపిద్దాం అనుకున్నా, బట్ ఈ గ్యాప్లో ఆంటీ చూసేసింది. సో ఆంటీని మళ్ళీ క్యాప్చర్ చేసి మేనేజ్ చేసా. ఫస్ట్ టైం వ్లాగింగ్ కాబట్టి కొంచెం క్లిప్స్ అటు ఇటు అయినాయి. ఒక్కోసారి ఫ్రంట్ కెమెరా పెట్టినా, ఒక్కోసారి బ్యాక్ కెమెరా పెట్టినా. ఇక్కడ మేము ఇంటికి వచ్చేసరికి డెకరేషన్ స్టార్ట్ చేసాను. అది క్యాప్చర్ చేస్తుంటే పొట్టిది వీడియోస్ తీస్తున్నా, ఫొటోస్ తీస్తున్నా అనుకొని స్టిల్లు పెడుతుంది. ఆ గ్యాప్లో ఒక జూమ్ మా మమ్మీ మీద వేసేసి మా మమ్మీ అబ్జర్వ్ చేస్తుంది అక్కడ అసలు ఎలా డెకరేషన్ చేస్తున్నాని. ఈ గ్యాప్లో ఈ పొట్టిదాని వీడియోలు తీస్తుంది. అక్కడ నేను తీసిన ఫోటోలు సరిపోలేవని ఇక్కడ వచ్చి మళ్ళీ మా అక్కతోటి ఇంకొన్ని స్టిల్లు పెట్టి మా పొట్టి ఫోటోలు తీపించుకుంటుంది. చూసారా దాని ఎకసికాలు. ఈ గ్యాప్లో మేము మా ఊరి హనుమాన్ టెంపుల్ చూపిద్దాం అనుకున్నాం మీకు, బట్ కుదరలేదు బికాస్ గుడి డోర్స్ క్లోజ్ ఉండే. సో నెక్స్ట్ టైం చూపిస్తాం. సో ఈ గ్యాప్లో నైట్ అయిపోయింది. ఇంటికి చాలామంది చుట్టాలు వచ్చారు. దాంట్లో ఎక్కువ శాతం కర్ణాటక వాళ్ళు ఉండే. సో మాకేమో కన్నడ రాదు, ఎడ్డోళ్ళకి పిచ్చి చూపులు చూసుకుంటూ కూర్చున్నాం. మా మమ్మీకి కూడా అర్థం కాక ఏమైంది, ఏం మాట్లాడుతున్నావు, ఏమో అంటున్నావు అని మా మమ్మీ చెప్తుంటే ఇంకెక్కువ నవ్వు వచ్చేసింది. సో అలా నవ్వుకొని టైంపాస్ చేస్తాం. హాయ్ గైస్, మమ్మల్ని 3:30కి ఏమో లేపారు గైస్. సారం చేసి కూర్చున్నాక ఇంకేం స్టార్ట్ అవ్వలేదు గైస్. ఇప్పుడు 5-6 అవుతుంది గైస్. 3 hours నుంచి ఇట్లే కూర్చున్నాం గైస్. ఫంక్షన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు గైస్. ఇక్కడ నేను వేసుకుంది మా మామ టీషర్ట్, బికాజ్ నేను ఎక్స్ట్రా బట్టలు తెచ్చుకోలేదు. నేనేమనుకున్నా డైరెక్ట్ ఫంక్షన్కి రెడీ అయ్యి ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేస్తాంలే అనుకున్నా. నాకేం తెలుసు ఇంత మార్నింగ్ లేపి ఇదంతా ఉంటుందని. సో ఇక్కడ ఆంటీ వాళ్ళు ముగ్గులు వేయడం, నైవేద్యం సెట్ చేయడం అదంతా సెట్ చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ మా మామ వాటిని రెడీ చేస్తుండు. వేపాకులు ఇంకా పువ్వులు అవి వేసి దండలు వాటికి కడుతున్నారు, సో దట్ బలికి అవి రెడీ అయినట్టు. హియర్ కమ్స్ ది మెయిన్ ప్రాసెస్. ఇప్పుడు వాటర్ అవుట్ మీద చిలకరించి ఒక్కొక్కరు ఒక్కొక్క మేక దగ్గరికి వెళ్ళి ముక్కుకుంటారు. మేకలు షేక్ అయినప్పుడు మాత్రమే అవి బలికి రెడీ అయినట్టు అని మేము అనుకుంటాం. ఇక్కడ నేను చూసుకోకుండా దాని ప్రైవసీని క్యాప్చర్ చేస్తాను. ఇంటి వెనకన గుడి, సో మేము బలి ఇవ్వడానికి మేకలను తీసుకొని వెళ్తాం. దేవతని రెడీ చేసి నైవేద్యం పెట్టేసి దేవత ముందు కూడా మళ్ళీ వాటర్ అవి ఇవి చిలకరించి మళ్ళీ మేకలను ముక్కుకొని పూజ చేసి వాటికి బలిస్తారు. ఇక్కడ మా మదర్ ఇండియా ఏదో పెద్ద కోరికనే కోరుకుంది అనుకుంటా. అక్కడ బలి అవుతూ ఉంటే ఇక్కడేమో వీళ్ళ ప్రేమలు వీళ్ళకే ఉన్నాయి. ఇది ఒకటి ఒకలాగా, ఇంకోటి ఇప్పుడు ఈ మేక కట్ట మైసమ్మ కోసం, ముందు 4 మేకలు మైసమ్మ కోసం, ఈ మేక కట్ట మైసమ్మ కోసం. సేమ్ అక్కడ ఎలా చేస్తారో ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తారు. మళ్ళీ మేకకి వాటర్ పోసి మొక్కుకొని మంచిగా. మీకు డౌట్ రావచ్చు మొత్తం ప్రాసెస్లో నేను కనిపించట్లేదని. నాకు కొంచెం మేకలంటే భయం. ఇట్స్ ఓకే, దీంట్లో నవ్వాల్సిన కట్టమైసమ్మ టెంపుల్ ఊరవుతారు కాబట్టి నడుచుకుంటూ నైవేద్యం తీసుకొని వెళ్తున్నాం. ఇక్కడ దేవతను రెడీ చేస్తున్నాం. ఈ పొట్టిది బొట్టు పెడతా అనేసి బొట్టు తీసుకొని బొట్టుతో ఆడుతూ ఉంది. తినుమా చిన్నత్త బేబీ హెల్దీగా ఇంకా మంచిగా పుట్టాలి అనేసి కోరుకున్నారు. సో అలా పుట్టినందుకు ఈ మేకలన్నీ బలిస్తున్నారు. ఇంకా మంచి మొక్కేసుకొని వెళ్ళిపోయినాం. ఇంకా ఇంటి బయట మొత్తం వంటలు అవి ఇవి జరుగుతూ ఉన్నాయి. అండ్ ఇంటి లోపటేమో వీళ్ళకి బట్టలు పెట్టడం అలాంటి చిన్న చిన్న ప్రాసెస్ అంతా జరుగుతూ ఉన్నాయి. ఇట్లా ఇంకా 5 మెంబర్స్ ఆంటీ వాళ్ళు వచ్చి వడి బియ్యం వేశారు. హియర్ కమ్స్ ది మెయిన్ ప్రాసెస్. ఫస్ట్ బోనం నాకే ఇచ్చాను. ఇంకా బోనాలు స్టార్ట్ అయ్యే ముందు కొన్ని చిన్న రిచువల్స్ ఉంటాయి. వాటర్ అవి కాళ్ళ దగ్గర పోసి అదంతా. ఇంకా స్టార్ట్ అయిపోయినాం. ఎలానో టెంపుల్ మా ఇంటి వెనకనే. యాక్చువల్లీ ఇక్కడ నాకు లైట్ షివరింగ్ స్టార్ట్ అయింది.
బట్ అది నేను మా అక్కకి చెప్తున్నా, అక్క జాగ్రత్త బోనం కింద అట్లా వేయకూడదు, జాగ్రత్త పట్టుకో అది ఇది అని చెప్తుంది. బట్ నేను చాలా షివర్ అవుట్ స్టార్ట్ అయింది నాకు. గుడి దగ్గరికి వెళ్ళే కొద్దీ ఇంకా షివరింగ్ పెరుగుతుంది. ఇక్కడ ఇంకా ఘోరంగా షివరింగ్ స్టార్ట్ అయింది. నేను ఇలా పట్టుకున్నా నాకే తెలియదు. మొత్తం ఇట్లా చాలా షివరింగ్ అవుతుంది. నేను వణికిపోతున్నా ఇట్లా. నాతో కాదని అనిపించి నేను ఇంకా అక్కని ఓవర్టేక్ చేసి మరీ వెళ్ళిన. ఇక్కడ ఆ షివరింగ్కి దీపంలోని ఆయిల్ మొత్తం నా మీద పడింది అండ్ సినిమాటిక్గా నా మీద కుంకుమ పసుపు అన్నీ పడ్డాయి. దట్ వాజంట్ నార్మల్. అది నాకు అలా ఫస్ట్ టైం అయ్యింది. అందరూ దేవత వచ్చింది అది ఇది అన్నారు. బట్ నేను యాక్చువల్ నమ్మేదాన్ని కాను, అన్లెస్ నాతో అయింది కాబట్టి నేను నమ్ముతున్నా. ఇంకా ఇంటికి వచ్చేసరికి తొట్టెలా జరుగుతుంది ఒక సైడ్. ఇక్కడ మా మమ్మీ ఇంకా మొలతాడు గిఫ్ట్ చేసింది తన మేనల్లుడి కోసం.